ఓం శ్రీకృష్ణాయ పరమాత్మనే నమః. శ్రీమద్భగవద్గీత అథ పంచదశోऽధ్యాయః. పురుషోత్తమ ప్రాప్తి యోగః. శ్రీభగవానువాచ ఊర్ధ్వమూలమధః శాఖం అశ్వత్థం ప్రాహురవ్యయం ఛందాంసి యస్య పర్ణాని యస్తం వేద స వేదవిత్. శ్రీకృష్ణ భగవానుడు ఇలా అన్నాడు, మొదలు పైకి కొమ్మలు క్రిందికి ఉన్న రావి చెట్టుని అవ్యయమైనదని పెద్దలు చెబుతారు. దేని ఆకులు ఛందస్సులు దానిని ఎవడు ఎరుగునో అతడు వేదాలని ఎరిగినవాడు. అథశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః గుణ ప్రవృద్ధా విషయ ప్రవాళాః అథశ్చ మూలాన్యనుసంతతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఆ చెట్టు యొక్క శాఖలు క్రిందికి పైకి విస్తరించుకొని ఉన్నాయి, గుణాల చేత పెరుగుతాయి. విషయ వస్తువులే దానికి చిగుళ్ళు, వేళ్ళు క్రింది పాతుకొని ఉంటాయి. మానవ లోకంలో కర్మలలో బంధిస్తాయి. నరూపమస్యేహ తథోపలభ్యతే నాంతో న చాదిర్న చ సంప్రతిష్ఠా అశ్వత్థమేనం సువిరూఢమూలం అసంగశస్త్రేణ దృఢేన చిత్వా. దాని రూపం ఆ ప్రకారంగా ఇక్కడ లభించదు, అంతం లభించదు, మొదలు కూడా లభించదు, ప్రతిష్ఠ కూడా లభించదు. గట్టిగా పాతుకొని పోయి ఉన్న ఈ అశ్వత్థాన్ని గట్టిదైన అసంగమనే ఆయుధంతో ఛేదించి తతః పదం తత్పరిమార్గితవ్యం యస్మిన్ గతా న నివర్తంతి భూయః తమేవ చాద్యం పురుషం ప్రపద్యే యతః ప్రవృత్తిః ప్రసృతా పురాణి. తరువాత ఏ స్థానానికి వెళ్ళిన వాళ్ళు తిరిగి సంసారంలోకి రారు, ఆ స్థానాన్ని వెదకాలి. యవ్వని నుంచి పురాతనమైన ప్రకృతి ప్రసరించిందో ఆ మొదటి వాడైన పురుషుణ్ణి శరణు వేడుతాను. నిర్మాణమోహాజిత సంగదోషాః అధ్యాత్మ నిత్యా వినివృత్త కామాః ద్వంద్వైర్విముక్తా సుఖ దుఃఖ సంజ్ఞైః గచ్చంత్యమూఢాః పదమవ్యయం తత్. మానమోహాలని త్యజించిన వారు, సంగదోషాన్ని జయించిన వాళ్ళు, నిత్యము ఆధ్యాత్మిక జ్ఞానం ఉన్నవాళ్ళు, విషయ వాంఛలు వెనక్కి మళ్ళీ వచ్చిన వాళ్ళు, సుఖ దుఃఖాలనే పేరు కలిగిన ద్వంద్వాల నుండి విముక్తులైన వాళ్ళు, మూఢత్వం వదిలిన వాళ్ళు ఆ అవ్యయమైన పదాన్ని చేరుకుంటారు. న తద్భాసయతే సూర్యః న శశాంకో న పావకః యద్గత్వా న నివర్తంతే తద్ధామ పరమం మమ. దానిని సూర్యుడు వెలిగించడు, చంద్రుడు వెలిగించడు, అగ్ని వెలిగించదు. దేనిని చేరి తిరిగి రారో ఆ పరమమైన ధామం నాది. మమైవాంశో జీవలోకే జీవభూతః సనాతనః మనఃషష్ఠానీంద్రియాణి ప్రకృతిస్థాని కర్షతి. నాదే అయిన సనాతనమైన అంశం జీవభావంగా మారి ప్రాణి లోకములో ప్రకృతిలో ఉన్నట్టి మనస్సు ఆరవదిగా ఉన్న ఇంద్రియాలని ఆకర్షిస్తుంది. శరీరం యదవాప్నోతి యచ్చాప్యుత్క్రామతీశ్వరః గృహీత్వైతాని సంయాతి వాయుర్గంధాని వాశయాత్. ఈశ్వరుడు ఎప్పుడు శరీరాన్ని పొందుతాడో, ఇంకా ఎప్పుడు విడిచిపెడతాడో వాయువు ఆశయం నుండి వాసనల వలె వీటిని తీసుకొని ప్రయాణిస్తాడు. శ్రోత్రం చక్షుస్పర్శనం చ రసనం ఘ్రాణమేవ చ అధిష్టాయ మనశ్చాయం విషయానుపసేవతే. ఇతడు వినికిడిని, చూపును, స్పర్శను, రుచిని, వాసనని, మనస్సును అధిష్ఠించి విషయాలను భోగిస్తాడు.
उत्क्रमन्तं स्थितिं वापि भुञ्जानं वा गुणान्वितं विमूढानानुपश्यन्ति पश्यन्ति ज्ञानचक्षुषः. నిష్క్రమించే వాడిని గాని ఉన్నవాడిని గాని భోగించేవాడిని గాని గుణాలతో కూడిన వాడిని గాని మూర్ఖులు చూడరు, జ్ఞాననేత్రం కలవారు చూస్తారు. యతంతో యోగినశ్చైనం పశ్యంత్యాత్మన్యవస్థితం యతంతోప్యకృతాత్మానః నైనం పశ్యంత్యచేతసః. ప్రయత్నించే యోగులు తమలోనే ఉన్న ఈయనని చూస్తారు. మనస్సు పరిపక్వం కాని మనస్సు స్వాధీనంలో ఉండని వారు ప్రయత్నించిన ఈయనని చూడలేరు. యదాదిత్యగతం తేజః జగద్భాసయతేఖిలం యచ్చంద్రమసి యచ్చాగ్నౌ తత్తేజో విద్ధి మామకం. ఆదిత్యుడిలో ఉన్న ఏ తేజస్సు యావత్తు ప్రపంచాన్ని వెలిగిస్తుందో, చంద్రునిలో ఏ తేజస్సు ఉన్నదో, అగ్నిలోనూ ఏ తేజస్సు ఉన్నదో ఆ తేజం నాదని తెలుసుకో. గామావిశ్య చ భూతాని ధారయామ్యహమోజసా పూష్ణామి చౌషధిః సర్వాః సోమో భూత్వా రసాత్మకః. నేను భూమిలోకి ప్రవేశించి శక్తితో ప్రాణులని భరిస్తాను. రసస్వరూపుడైన చంద్రునిగా అయి అన్ని ఓషధులకు పుష్టినిస్తాను. అహం వైశ్వానరో భూత్వా ప్రాణినాం దేహమాశ్రితః ప్రాణాపానసమాయుక్తః పచామ్యన్నం చతుర్విధం. నేను అగ్నిగా అయి ప్రాణుల దేహాన్ని ఆశ్రయించి ప్రాణాపానాలతో కూడి 4 విధాలుగా ఉండే అన్నాన్ని ఆరగిస్తాను. సర్వస్య చాహం హృది సన్నివిష్టః మత్తస్మృతిర్జ్ఞానమపోహనం చ వేదైశ్చ సర్వైరహమేవ వేద్యైః వేదాంతకృద్వేద విదేవ చాహం. నేను అందరికీ హృదయంలో ప్రవేశించి ఉన్నవాణ్ణి. నా నుండి అన్ని ప్రాణులకి జ్ఞాపక శక్తి, జ్ఞానము, మరుపు అన్ని వేదాల చేత తెలియబడేవాణ్ణి నేనే. వేదాంతాన్ని సృజించిన వాడిని, వేదాన్ని తెలుసుకునే వాడిని కూడా నేనే. ద్వావిమౌ పురుషౌ లోకే క్షరశ్చాక్షర ఏవ చ క్షరః సర్వాణి భూతాని కూటస్థోక్షర ఉచ్యతే. అక్షరుడు, అక్షరుడు లోకంలో వీరు 2 పురుషులు ఉన్నారు. అన్ని ప్రాణులు క్షరమైనవి. కూటస్థుడు అక్షరుడు అని పిలువబడతాడు. ఉత్తమః పురుషస్త్వన్యః పరమాత్మేత్యుదాహృతః యో లోకత్రయమావిశ్య బిభర్త్యవ్యయ ఈశ్వరః. ఏ అవ్యయుడైన ఈశ్వరుడు 3 లోకాలని ప్రవేశించి భరిస్తున్నాడు ఆ ఉత్తముడైన పురుషుడన్నట్లయితే వేరొకడు పరమాత్మ అని చెప్పబడతాడు. యస్మాక్షరమతీతోహం అక్షరాదపి చోత్తమః అతోస్మి లోకే వేదే చ ప్రథితః పురుషోత్తమః. ఎందువల్ల నేను క్షరాన్ని దాటిన వాడినో, అధికుడినో, అక్షరుడి కన్నా ఉత్తముడినో, అందువల్ల లోకములోనూ వేదాలలోనూ పురుషోత్తముడని కీర్తింపబడ్డాను. యో మామేవమసమ్మూఢః జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారత. అర్జున, ఎవడు మూఢత్వం వదిలినవాడై పురుషోత్తముడనైన నన్ను ఈ విధంగా తెలుసుకుంటాడో అతడు సర్వము తెలిసినవాడు, అన్ని విధాలుగా నన్ను పొందుతాడు. ఇతి గుహ్యతమం శాస్త్రం ఇదముక్తం మయా నఘ ఏతద్ బుద్ధ్వా బుద్ధిమాన్ స్యాత్ కృతకృత్యశ్చ భారత. పాపరహితుడా అర్జున, ఈ ప్రకారంగా రహస్యాతి రహస్యమైన శాస్త్రమిది నా చేత చెప్పబడింది. దీనిని అర్థం చేసుకొని బుద్ధిమంతుడు కృతకృత్యుడు కూడా అవుతాడు. ఓం తత్
तत्सदिति श्रीमद्भगवद्गीतासु उपनिषत्सु ब्रह्मविद्यायां योगशास्त्रे श्रीकृष्णार्जुनसंवादे पुरुषोत्तमप्राप्तियोगो नाम पञ्चदशोऽध्यायः। Thanks for watching. Please comment, like, share and subscribe our channel.